హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే చెప్పింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ నుండి వన్ స్టాప్ సెంటర్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కేస్ వర్కరు, పారాలీగల్ పర్సనల్ లాయరు, పారామెడికల్ పర్సనల్, సైకో కౌన్సిలరు, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీపర్పస్ స్టాఫ్, కుక్, సెక్యూరిటీ గార్డ్ వంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం 8th క్లాస్ 10th క్లాస్ అండ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు సరిపోద్ది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్న వారు కేవలం 8th క్లాస్ 10th క్లాస్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అప్లై చేయాలనుకున్న వారు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏం ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఈ యొక్క వేకెన్సీకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్గా కవర్ చేయబోతున్నాం కాబట్టి వీడియో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో చూసి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని కానీ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సివి జాబ్ పోర్టల్ని చెక్ చేస్తూ ఉండండి. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో వన్ స్టాప్ సెంటర్ కొరకు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి నోటిఫికేషన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ని పూర్తి చేసి పోస్టులకు సంబంధించిన అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీలపై గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించి డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి 15/2/2024 సాయంత్రం 5 గంటల లోపలైతే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఒక వేకెన్సీ అయితే చూపించారు. శాలరీ విషయానికి వచ్చినట్లయితే 34,000 రూపీస్ ఇస్తున్నారు. కేస్ వరకు 2 వేకెన్సీ అయితే చూపించారు. శాలరీ అయితే 19,500 రూపీస్ ఉంటుంది. పారాలీగల్ పర్సనల్ ఒక వేకెన్సీ అయితే చూపించారు. శాలరీ అయితే 19,500 ఉంటుంది. పారామెడికల్ పర్సనల్ ఒక వేకెన్సీ అయితే చూపించారు. శాలరీ అయితే 19,000 రూపీస్ ఉంటుంది. సోషల్ కౌన్సిలర్ అయితే ఒక వేకెన్సీ చూపించారు. శాలరీ అయితే 20,000 రూపీస్ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక వేకెన్సీ అయితే చూపించారు. శాలరీ విషయానికి వచ్చినట్లయితే 19,000 రూపీస్ పర్ మంత్ స్టార్టింగ్లోనే ఇస్తారు. మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ 3 వేకెన్సీ అయితే చూపించారు. శాలరీ అయితే 13,000 రూపీస్ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ అయితే 3 వేకెన్సీస్ చూపించారు. శాలరీ అయితే 15,000 రూపీస్ ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్టయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఇన్ లా, సోషల్ వర్క్ లేదా సోషాలజీ లేదా సోషల్ సైన్సెస్ లేదా సైకాలజీ సబ్జెక్ట్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. కేస్ వర్కర్ పోస్ట్కి అయితే బ్యాచిలర్ ఇన్ లా లేదా సోషల్ వర్క్ లేదా సోషాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ సబ్జెక్ట్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. పారాలీగల్ పర్సనల్ పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ లా విత్ లీగల్ ట్రైనింగ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ సబ్జెక్ట్తో పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇందులో కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. పారామెడికల్ పర్సనల్ పోస్ట్ అయితే క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ పారామెడిక్స్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇన్ హెల్త్ సెక్టర్ సబ్జెక్ట్తో పాస్ అయినటువంటి అభ్యర్థులకి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. సోషల్ కౌన్సిలర్ పోస్ట్ అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ, సైకాట్రీ, న్యూరో సైన్సెస్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇన్ హెల్త్ సబ్జెక్ట్స్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ పోస్ట్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అయితే గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కానీ ఐటీ సబ్జెక్ట్స్ కానీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. కుక్ పోస్ట్కి అయితే 10th క్లాస్ ఉన్నటువంటి అభ్యర్థులు, అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ పోస్ట్కి అయితే 2 years సెక్యూరిటీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు.
అలాగే రిటైర్డ్ మిలిటరీ పర్సన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఈ పోస్టుల కోసం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఒకటి మెన్షన్ చేశారు. srisatyasayi.ap.gov.in అనే సైట్ కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉందండి. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన పోస్టులన్నిటికీ ఏజ్ 25 నుండి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి వయసులో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 సంవత్సరాల వయసులో సడలింపు ఉంటుంది. మీ అప్లికేషన్ పరిశీలించి ఎంపిక చేసిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని మాత్రమే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫోటో పేస్ట్ చేసి లాస్ట్కి ఫైనల్గా డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్లో సైన్ చేసి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ అన్నీ కూడా జతపరిచి ఇన్ పర్సన్ లేదా పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ టోటల్గా వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ పూర్తి చేసి పోస్టులకు సంబంధించిన అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, జెరాక్స్ కాపీలపై గెస్టెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి 15/2/2024 సాయంత్రం 5 గంటల లోపల అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేయాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు CV జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకే ఒక్క లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.